వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం భవనంలో నూతనంగా 30 గదులు 5 అంతస్తుల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య పటేల్ మాట్లాడారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే మున్నూరు కాపుకుల బాంధవ్యులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో మొదటి అంతస్తు 2వ అంతస్తులో మొత్తం 12 గదులు పూర్తి చేరుకొని త్వరలో ప్రారంభానికి సిద్దమవుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తూ అనేక మంది భక్తులకు సేవలు అందిస్తున్న ఈ సత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మిగిలిన గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, కావున మున్నూరు కాపుకుల బాంధవ్యులు ట్రస్ట్ సభ్యులు డైరెక్టర్లు ఇదివరకు సత్ర నిర్మాణంలో దాతలుగా సహకరించారు. వారు అలాగే కొత్తగా ముందుకు వచ్చే దాతలందరూ ఉదారంగా విరాళాలు అందించి 30 రూముల నిర్మాణం పూర్తి చేయటకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్ర భవన నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రము 2008 సంవత్సరంలో భూమి పూజ చేసి 2014లో ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేశాము. అప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా అన్నదానము చిన్నజయ స్వామి వారి చేతుల మీదుగా అప్పుడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 72 రూమ్లు అందుబాటులో దాదాపు 13 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అప్పుడే మనము వెనుక వంటశాల మీద 30 రూమ్ల నిర్మాణం కోసము స్లాబులు వేయడం జరిగింది. మరి దాని తర్వాత ఆ రూమ్ల నిర్మాణం అనేది చేయలేకపోయాము. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి కులం ఐక్యతలో బిజీగా ఉండడం వల్ల పని ఆగిపోయింది. మరి పోయిన నవంబర్ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఇక్కడ ఉండి మళ్ళీ మొదలుపెట్టి 2 ఫ్లోర్లు 12 రూమ్లు పూర్తి చేయడానికి మళ్ళీ ట్రస్ట్ సభ్యులు మరి దాతల సహకారంతో ముందుకెళ్ళాలని మరి ఒక తీర్మానం మేరకు మళ్ళీ మొదలుపెట్టినాము. ఈరోజు వరకు మనకు 2 ఫ్లోర్లు 12 రూమ్లు ప్రతి ఫ్లోర్లో కూడా ఒక వంటశాల, మిగతా 5 రూమ్లు ఫ్లోర్లు 6 రూమ్లు పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వరకు పని దాదాపుగా సిమెంట్ వర్క్, పెయింటింగు, ఫ్లోరింగు, బాత్రూమ్ వర్క్స్ కానీ, కిచెన్ వర్క్ కానీ, టైల్స్ కానీ, గ్రానైట్ కానీ అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ వరకు ఏమున్నది అంటే కరెంట్ ఫిట్టింగ్ ఉంది, డోర్స్ ఫిట్టింగ్ ఉంది, ప్లంబింగ్ ఫిట్టింగ్ ఉంది, ఫ్యాన్లు లైట్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఫర్నిచర్ కూడా 12 రూమ్లలో కూడా ఫర్నిచర్ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఫ్లోర్లో కూడా ఒక డైనింగ్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మిగతా ఇదివరకు కట్టిన రూములు 72 రూములు కూడా అవి వెజిటేరియన్ సెక్షన్. వెనుక రూములు ఇప్పుడు మనము మొదలుపెట్టిన 12 రూములు, ఇంకా దీని తర్వాత కూడా ఇంకా 18 రూములు కూడా నాన్ వెజ్ సెక్షన్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క మున్నూరు కాపుల బాంధవ్యులు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బద్దిపోచమ్మ తల్లికి బోనం తీసి కోడే గొర్రెను వాళ్ళు మొక్కు ఏలించుకొని ఇక్కడ వంట చేసుకొని భోజనం చేసి అందరు వెళ్తుంటారు ఆనవాయితీగా. కాబట్టి మరి ఇది ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయాలనుకొని మొదలుపెట్టినాము. 2 ఫ్లోర్లు అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి మిగతా వర్క్లు కూడా కంప్లీట్ చేసి ఒక నెల రోజు లోపల 2 నెలల లోపల కొద్ది ఎండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత ఈ ఇనాగ్రేషన్ చేయాలని అనుకుంటున్నాము. దీనిలో ఇంకా దాతలు ప్రతి ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపుల బాంధవులందరికీ, నేను దాతలందరికీ ఇదివరకు ఇచ్చిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఇంకా కూడా మిగతా ఎవరైనా కానీ ఇవ్వాలనుకుంటే దాతలు 1,50,000 రూపాయలు, ఇదివరకు 1,25,000 పెట్టినాము, ఇప్పుడు 1,50,000 చేస్తాము. దానిలో 1,50,000 రూపాయలు దాతలు ఇచ్చినట్టయితే వారికి 10 కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 ఫ్రీ కూపన్స్, డోనర్ ఫ్రీ కూపన్స్ ఉంటాయి, మిగతా 8 మెయింటెనెన్స్ కూపన్స్ ఉంటాయి. మరి ప్రతి వాళ్ళకి వారి ఫ్యామిలీ ఫోటో కూడా రూమ్ ముందు పెట్టుకోవచ్చు, బోర్డు మీద కూడా పేరు వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాతలు ఎవరైనా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు వచ్చే మున్నూరు కాపుల బాంధవ్యులు ప్రతి ఒక్కరు కూడా
ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో పాల్గొంటే తొందరగా ఈ 30 రూముల నిర్మాణం పూర్తి అయిపోయి ఇంకా బ్యాలెన్స్ వరకు పూర్తి అయిపోయిందంటే మనకు అందరికి కూడా 1000 మంది ఉండే విధంగా ఉంటుంది. ఈ సత్రంలో ప్రతిరోజు కంప్లీట్ అయిపోతే 1000 మంది సత్రంలో ఉండే విధంగా అకామిడేషన్ కానీ భోజనం కానీ వసతి కానీ అన్నీ కూడా సులభంగా ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఆఫీస్ కూడా కొద్దిగా చేంజ్ చేసి ఇంకా రిసెప్షన్ కూడా వర్క్ కూడా అవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్క మున్నూరు కాపుల బాంధవ్యులు ఇది మాది, ఇది ఒక వేములవాడ మున్నూరు కాపు సత్రం అంటే పుట్టిల్లాగా భావించాలని నేను కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ దాతలు కూడా ముందుకు వచ్చి సహకారం అందిస్తే తొందరగా కూడా పూర్తి చేయడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఇదివరకు నిర్మాణంలో ప్రతి ఒక్కరు అన్ని జిల్లాల నుండి ఇచ్చిన దాతలందరికీ ఇప్పుడు ఏదైతే నిర్మాణంలో పాలు పంచుకుంటున్న దాతలందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరు నేను కోరుచున్నాను. ట్రస్ట్ సభ్యులు కూడా 24 మంది సభ్యులు ఉన్నారు. మీరు కూడా అందరూ కూడా మీ ఊర్లలో ఎవరున్నా దాతలు ఉన్నా కూడా మీరు కూడా సహకరించాలని ట్రస్ట్ డైరెక్టర్లకు మన ట్రస్ట్ మెంబర్స్కు ప్రతి ఒక్క ఏదైతే ఇలా నిర్మాణంలో దాతలుగా చేరిన వాళ్ళైనా కూడా మీ చుట్టాలు బంధువులైనా కూడా దీనిలో అందరికీ కూడా ఇప్పియండి. తర్వాత ఇది అయిపోయాక మీరు 5 లక్షలు పెట్టినా మళ్ళీ దాతలుగా చేరాలంటే అవకాశం ఉండదు కాబట్టి 1,50,000 రూపాయలు మీరు ఇచ్చి దాతలుగా చేరాలని ప్రతి ఒక్క మున్నూరు కాపుల బాంధవులందరికీ నేను రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.